వామ్మో పాకిస్తాన్ అన్నంత పనిచేస్తోంది. ఇండియాపై పోరాడడానికి ఇప్పటికే భారీగా ఉగ్రవాదులను నియమించుకున్న గ్రూపులకు డబ్బులు ఇవ్వలేక కింద మీద పడుతున్న ఐఎస్ఐ ఇప్పుడు కొత్త పంథాను అనుసరిస్తోంది. ఇకపై మహిళా తీవ్రవాదులను పెద్ద ఎత్తున చేర్చుకుని వారికి ముందుగా ఆన్లైన్ శిక్షణ పేరుతో కొత్త డ్రామా ఆడుతోంది. తీవ్రవాదులను నియమించి వారికి పెద్ద ఎత్తున పైసలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ఐఎస్ఐ ఇప్పుడు కొత్త వేషాలు వేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మహిళల కోసం ఆన్లైన్ జిహాదీ కోర్సును ప్రారంభిస్తోంది. కోర్సు ఫీజు 500 పాకిస్తానీ రూపాయలు. మన రూపాయలు చెప్పాలంటే 156గా నిర్ణయించారు. జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజర్ ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ సాయం కోరుతున్నాడు. కొత్త కోర్సు తుఫత్ అల్ ముమినాత్ నవంబర్ 8 నుంచి ప్రారంభమవుతుందని జైషే వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వస్తున్న డాక్యుమెంట్స్ ప్రకారం ఈ కోర్సులో జైషే నాయకుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అజార్ చెల్లెళ్లు సదియా అజార్, సమీరా అజార్ ఇద్దరు కూడా మహిళలకు జిహాదీ ఇస్లాం సంబంధిత శిక్షణ అందిస్తారు. రోజుకు 40 నిమిషాల పాటు శిక్షణ ఇస్తారు. మహిళలను జమాత్ ఉల్ ముమినాత్లో చేరమని ప్రోత్సహిస్తారు. సదియా అజార్ జమాత్ మహిళా విభాగానికి బాధ్యత వహిస్తున్నారు. కోర్సు ఆన్లైన్ విధానం పాకిస్తాన్లోని మహిళలపై ఉన్న సాంప్రదాయ నిబంధనలను తప్పించుకునే అవకాశం కల్పిస్తోంది. వాస్తవానికి తీవ్రవాద సంస్థగా ఉన్న జైషే ఇలాంటి పనులు చేయడం పాకిస్తాన్లో నిషేధం. కానీ తాజా ఫీజు వసూలతో జైషే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలు ఉల్లంఘించి మరీ నిధులు సేకరిస్తోంది. జైషే మహిళా విభాగాన్ని అక్టోబర్ 8న ప్రకటించిన తర్వాత అక్టోబర్ 19న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దుఖ్తరన్ ఇస్లాం కార్యక్రమం ప్రారంభిస్తారు. పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఈ కోర్సు మసూద్ అజార్ కుటుంబంపై వైమానిక దాడులు, పహల్గామ్ దాడుల నేపథ్యంలోని ఉగ్ర ప్రణాళికలో భాగమని తెలుస్తోంది. జైషే మహిళా శిక్షణ, ఫీజు వసూలు, ఆన్లైన్ నియామకాల ద్వారా సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కొత్త ఆన్లైన్ శిక్షణ పథకం ఉగ్రవాద విధానాల విస్తరణలో మైలురాయని చెబుతున్నారు. మహిళల్లో రాడికలైజేషన్ భావన కలిగించి తీవ్రవాదం వైపు ఆకర్షించి వారికి కాసులిస్తే ఏమైనా చేయగలిగేలా చేయడమే జైషే ఆలోచనగా ఉంది.